నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఒకేసారి 105 పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించేందుకే ఒకేసారి రికార్డు స్థాయిలో పనులు చేపట్టినట్లు కోటంరెడ్డి చెప్పారు. 9 నెలల్లోనే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రతి కాలనీకి రోడ్డు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్క రోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. రాబోయే వారం రోజుల్లో మరో 198 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. మొత్తం ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం 303, దాదాపు 40 కోట్ల రూపాయలు వ్యయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు, ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్ని కలగలిపి 191 కోట్లు. ఈ వారం జరిగే శంకుస్థాపనలు 17వ తారీఖుతో పూర్తవుతాయి. రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి, మే 20వ తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే 20వ తారీఖుకి ఒక్క రోజు కూడా దాటదు.